ఠాగూర్ మూవీలో హాస్పిటల్ స్కామ్ ఉంది కదా, దాని అమ్మ మొగుడు లాంటి స్కామ్లు చేస్తుంది బీజేపీ. వాటిలలో ఈ హాస్పిటల్ స్కామ్ ఒకటి. మహారాష్ట్రలో ఒక హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్, 100 పడకలతో నిర్మించిన హాస్పిటల్. దీన్ని 6 సంవత్సరాల క్రితం కట్టారు. అంటే కట్టలేదు, కట్టినట్టు చెప్పుకుంటారు. దాన్ని కట్టడానికి అక్షరాల 750 కోట్లు ఖర్చు అయింది. దీంట్లో 120 మందికి పైగా డాక్టర్లు, నర్సెస్ పనిచేస్తుంటారు. ప్రతి నెల వాళ్ళకి జీతాలు వస్తుంటాయి, ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి, కొత్త వాళ్ళని నియమించే వాళ్ళని ఇక్కడ నియమిస్తుంటారు. అంతా జరుగుతున్నాయి. హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం, మెడిసిన్స్ కోసం, అలాగే డెవలప్మెంట్ కోసం, ఊడ్చేటోళ్ళకి, తూడిచేటోళ్ళకి, అలాగే ఇంకేదైనా రిపేర్ వర్కులు, కరెంటు బిల్లులు, వీటన్నిటి గురించి మళ్ళీ అదనంగా ప్రతి సంవత్సరం 375 కోట్లు వస్తున్నాయి 6 సంవత్సరాల నుంచి. అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? అక్కడ హాస్పిటల్ లేదు, కేవలం పేపర్లలో మాత్రమే హాస్పిటల్ ఉంది, రియాలిటీలో హాస్పిటల్ లేదు. ఏంటంటే బీజేపీ నాయకులు, మన డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా, డబుల్ ఇంజన్ సర్కార్ తోటి అన్నీ సాధ్యమే. అక్కడ హాస్పిటల్ లేకపోయినా ఉన్నట్టు చూపించవచ్చు, ప్రతి నెల దాని మీద వచ్చే డబ్బులు అన్నీ దోసుకోవచ్చు మన బీజేపీ ప్రభుత్వ నిర్వాహకం. మళ్ళీ దేశభక్తి గురించి మాట్లాడుతారు. దోసుకొని తింటాం దేశభక్తి, సిగ్గుండాలరా కొంచెమైనా.